నేను నా ఒక్క సెక్యూరిటీ ఎవరు నన్నారు నాకు సెక్యూరిటీ ఒక్క సెక్యూరిటీ ఓకే లేదు ఇంతకు వస్తుంది కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ అవర్ ఇన్పుట్ ప్లీజ్ కోఆపరేట్ అరే మీ ఇన్పుట్ మీకు ఉండొచ్చండి మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ మాకు దిస్ ఇస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్ Sir, office is not right. This is not right, Andy. This is not right. నన్ను ఆఫీస్కు పోనివ్వకపోతే నేను ఇక్కడే రోడ్ మీద కూర్చొని నిరాహార దీక్ష చేస్తాను. మీకు ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు, మంచినీళ్ళు కూడా ముట్టుకోను. Am I clear? Okay. So నాకేమన్నా అయితే you are responsible. Please be aware. No, I am not going inside. Why will I go inside? This is my constitutional right. You think I don't have the right to go to my office? మీరెవరండి చెప్పడానికి? No. You are abusing me. You don't have the right. నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు. చేయండి ఫస్ట్, చేయండి. నా మీద చేతులేసే హక్కు మీకు లేదు. చేయండి. Move. I can't breathe. Move. Give me space. I can't breathe. You're suffocating me. Move. నా మీద చేసే హక్కు మీకు లేదు. చంద్రబాబు గారు, this is not right. ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ మీద, అది కూడా ఒక పార్టీ చీఫ్ మీద ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు మేడం ఆఫీస్ కి వరకు వెళ్తాండి మేడం అక్కడి నుంచి లెట్ మీ గో మీరు కోఆపరేట్ చేస్తారు. ఓకే, లెట్ మీ గో టు మై ఆఫీస్. మీరు ఆఫీస్ కి లెట్ మీ గో టు మై ఆఫీస్. ఆఫీస్ కి ఓన్లీ ఆఫీస్ కి లెట్ మీ గో టు మై ఆఫీస్. విల్ యు కోఆపరేట్ చేసి ఆఫీస్ కి వెళ్తాను. I have always cooperated with law and order. You will not find an instance where I did not. ఓకే మేడం, ఆఫీస్ వర్క్ అయితే leave this. Move. ఒక పొలిటికల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చీఫ్ మీద పోలీసుల లోగోలు దింపండి అబ్బా. దీనికి చంద్రబాబు గారు, హోమ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాలి. ఇందులో మా మీద ఎందుకు జరిగింది? నన్ను హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాలనుకున్నారు? 2 రోజులైంది మా పార్టీ తరఫున మేము అమరావతి క్యాపిటల్ కమిటీ వేసుకున్నాం. మనకు రాజధాని అమరావతి కాబట్టి ఆ రాజధాని మీద యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోవాలి, అమరావతి రాజధాని మీద రీసెర్చ్ చేయడం అయితేనేమి, యాక్షన్ ప్లాన్ అయితేనేమి, పార్టీ తరఫున మేము చేయాల్సిన కార్యక్రమాలు అయితేనేమి, అడగాల్సిన ప్రశ్నలు అయితేనేమి, ఇవన్నీ చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అమరావతి క్యాపిటల్ కమిటీని వేసింది. ఇది 28వ తేదీన వేశాము. ఇది అన్కాన్స్టిట్యూషనల్ కాదా? కాన్స్టిట్యూషన్ నాకు రైట్ ఇవ్వలేదా? నా ఇంటి నుంచి నేను బయటికి పోవడానికి పోలీసుల పర్మిషన్ కావాలా? ఉన్ననే ఉన్నారు. ఎన్నిసార్లు మేము బయటికి వెళ్తామన్నా హౌస్ అరెస్ట్ అని చెప్తూనే ఉన్నారు. దిస్ ఈజ్ నాట్ రైట్. మీకున్నది పోలీస్ ఫోర్సు, లా అండ్ ఆర్డర్ కాపాడడానికి. ఇప్పటికే మహిళల మీద జరిగే అత్యాచారాలలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది.
మీ శ్రద్ధ, మీ దృష్టి అంతా ఆడవాళ్ళని రక్షించడంలో పెట్టండి, ఆడవాళ్ళ మీద చేతులు చేసుకోవడంలో కాదు. మీ మీద మా కమిటీ అధ్యయనం చేసింది కాబట్టి, రీసెర్చ్ చేసింది కాబట్టి మేము మోడీ గారిని ఏమి డిమాండ్ చేయాలనుకుంటున్నాము ఇవన్నీ కూడా నేను ఆఫీస్ కు వెళ్ళబోయే మీటింగ్ లో డిస్కస్ చేద్దామని, డిసైడ్ చేద్దామని వెళ్ళబోతే ఈరోజు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఏమండి, మన ఆంధ్ర రాష్ట్రంలో పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదా? మీటింగ్లు పెట్టుకోకూడదా? ఏదైనా మీటింగ్లు ప్లాన్ చేస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా? ఇదే కూటమి వైఖరియా? ఇలాగే ఉండబోతుందా? అదిగా పోలీస్ వ్యాన్, అది కవర్ చేయండారా? వ్యాన్లు పోలీసులను దించారు. మేము కాదు కదా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తున్నది, మేము కాదు కదా ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తున్నది. ఎవరు చేస్తున్నారు? ఒక స్పెషల్ స్టేటస్ విషయంలోనైనా, ఒక పోలవరం విషయంలోనైనా, ఒక రాజధాని విషయంలోనైనా ఎవరు అన్యాయం చేస్తున్నారండి? కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళం మేము కనీసం ప్రశ్నించడానికి, మేము మీటింగ్లు పెట్టుకుని యాక్షన్ ప్లాన్ ఏంటో డిసైడ్ చేయడానికి కూడా మాకు అధికారం లేదా? మేము అమరావతి క్యాపిటల్ కమిటీని వేస్తేనే మీకంతా భయం అయితే, ఇక మేము ఏదైనా ప్రొటెస్ట్ చేయాలనుకుంటే ఇక అసలు మమ్మల్ని చంపేస్తారో ఏమో. దేనికి వాడతారో మీ పోలీస్ ఫోర్స్ ని? దేనికి వాడాలనుకుంటున్నారు? మీ గులాంగిరి చేయించుకోవాలనుకుంటున్నారా? కూటమి సర్కార్ ఆన్సర్ చెప్పాలి. ఇది చాలా చాలా అన్యాయం. ఇంకోసారి నెవర్ డూ దిస్. మీ పోలీసులు వచ్చారు, నన్ను హౌస్ అరెస్ట్ చేశారు, ఆ క్రమంలో నా మీద చెయ్యి కూడా వేశారు. దిస్ ఇస్ నాట్ రైట్. మహిళల మీద దిస్ కెనాట్ బి టాలరేటెడ్. ఇది మీకే అవమానకరం. నెవర్ ఎవర్ డూ దిస్ అగైన్. హౌస్ అరెస్ట్ ఎందుకు చేస్తారండి? మాకు ఏ హక్కు లేదండి? ధర్నాలు చేసుకునే హక్కు లేదా? ప్రొటెస్ట్ చేసే హక్కు లేదా? ప్రజల తరపున ప్రశ్నించే హక్కు లేదా? నియంతల్లా మారకండి. You are abusing me. You are abusing me. You don't have the right. నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు. చేయండి, ఫస్ట్ చేయండి, చేయండి. నా మీద చేతులేసే హక్కు మీకు లేదు. చేయండి. మూవ్. I can't breathe. Move. Give me space. I can't breathe. You are suffocating me. Move. నా మీద చేసే హక్కు మీకు లేదు. చంద్రబాబు గారు, దిస్ ఇస్ నాట్ రైట్. దిస్ ఇస్ నాట్ రైట్. ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ మీద, అది కూడా ఒక పార్టీ చీఫ్ మీద ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు. మేడం ఆఫీస్ కి వరకు వెళ్తాను మేడం, అక్కడి నుంచి లెట్ మీ గో. మీరు కోఆపరేట్ చేస్తారు. ఓకే, లెట్ మీ గో టు మై ఆఫీస్. మీరు ఆఫీస్ కి లెట్ మీ గో టు మై ఆఫీస్. ఆఫీస్ కి ఓన్లీ ఆఫీస్ కి లెట్ మీ గో టు మై ఆఫీస్. విల్ యూ కోఆపరేట్ చేసి ఆఫీస్ కి వెళ్తాను? I have always cooperated with law and order. You will not find an instance where I did not. Okay, madam. Your office work. Leave this. Move.